అతి పవిత్రంగా భావించే తిరుమల లడ్డులను నకిలీ నెయ్యితో తయారు చేస్తున్నారంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం. ఆ కలియుగ దైవానికి ప్రీతిపాత్రమైన లడ్డులను బెజవాడ నుంచి వచ్చే నకిలీ నెయ్యితో తయారు చేస్తున్నారు. ఇటీవలే బెజవాడలో భారీగా నకిలీ ఆవు నెయ్యి తయారీ రాకెట్ గుట్టురట్టయింది. బెజవాడ అడవి నెక్కలంలో నందిని పేరుతో తయారయ్యే ఆ నకిలీ నెయ్యిని శ్రీవారి ప్రసాదంలో వినియోగిస్తున్నారు. కర్ణాటకకు చెందిన అసలు నందిని బ్రాండ్ కు బదులు బెజవాడ నుంచి ఫేక్ బ్రాండ్ నెయ్యి రోజుకు 2 ట్యాంకుల వరకు సరఫరా అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదానికి కర్ణాటక నుంచి సరఫరా అయ్యే నందిని బ్రాండ్ ఆవు నెయ్యిని వాడతారు. అయితే ఇదే బ్రాండ్ పేరుతో బెజవాడలో నకిలీ నెయ్యిని తయారు చేస్తున్న దుండగులు ఆ నెయ్యిని తిరుమల పోర్టుకు కూడా సరఫరా చేస్తున్నారు. శ్రీవారి పోర్టుకు నకిలీ నెయ్యి సరఫరా చేయడంలో తిరుమలకు చెందిన పైడిపాల త్రినాథ్ ప్రధాన సూత్రధారుడు. ఇతనికి టీటీడీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఉన్నతాధికారి సహకారం ఉండడంతో నకిలీ నెయ్యి తిరుమలకు ఈజీగా చేరిపోతోంది. నకిలీ నెయ్యి కుంభకోణంలో ప్రధాన సూత్రధారుడు ఫణితో పాటు ఇతర నిందితులు అనిల్ త్రినాథ్ లో తిరుమలలో అధికారులకు భారీగా ముడుపులు ఇచ్చి నకిలీ నెయ్యిని లడ్డూ తయారీ పోటుగా చేర్చేశారు. ఈ నెయ్యి తిరుమల చేరడానికి కీలకంగా వ్యవహరించిన పైడిపాల త్రినాథ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతని ఆచూకీ లభిస్తే ఇందులో మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అతి పవిత్రంగా భావించే తిరుమల లడ్డూలను నకిలీ నెయ్యితో తయారు చేస్తున్నారంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం. ఆ కలియుగ దైవానికి ప్రీతిపాత్రమైన లడ్డూలను బెజవాడ నుంచి వచ్చే నకిలీ నెయ్యితో తయారు చేస్తున్నారు. ఇటీవలే బెజవాడలో భారీగా నకిలీ ఆవు నెయ్యి తయారీ రాకెట్ గుట్టురట్టయింది. బెజవాడ అడవి నెక్కలంలో నందిని పేరుతో తయారయ్యే ఆ నకిలీ నెయ్యినే శ్రీవారి ప్రసాదంలో వినియోగిస్తున్నారు. కర్ణాటకకు చెందిన అసలు నందిని బ్రాండ్ కు బదులు బెజవాడ నుంచి ఫేక్ బ్రాండ్ నెయ్యి రోజుకు 2 ట్యాంకుల వరకు సరఫరా అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదానికి కర్ణాటక నుంచి సరఫరా అయ్యే నందిని బ్రాండ్ ఆవు నెయ్యిని వాడతారు. అయితే ఇదే బ్రాండ్ పేరుతో బెజవాడలో నకిలీ నెయ్యిని తయారు చేస్తున్న దుండగులు ఆ నెయ్యిని తిరుమల పోర్టుకు కూడా సరఫరా చేస్తున్నారు. శ్రీవారి పోర్టుకు నకిలీ నెయ్యి సరఫరా చేయడంలో తిరుమలకు చెందిన పైడిపాల త్రినాథ్ ప్రధాన సూత్రధారుడు. ఇతనికి టీటీడీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఉన్నతాధికారి సహకారం ఉండడంతో నకిలీ నెయ్యి తిరుమలకు ఈజీగా చేరిపోయింది. నకిలీ నెయ్యి కుంభకోణంలో ప్రధాన సూత్రధారుడు ఫణితో పాటు ఇతర నిందితులు అనిల్ త్రినాథ్ లో తిరుమలలో అధికారులకు భారీగా ముడుపులు ఇచ్చి నకిలీ నెయ్యిని లడ్డూ తయారీ పోటుగా చేర్చేశారు. ఈ నెయ్యి తిరుమల చేరడానికి కీలకంగా వ్యవహరించిన పైడిపాల త్రినాథ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతని ఆచూకీ లభిస్తే ఇందులో మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదే విషయంపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ దామోదర్ నడి తెలుసుకుందాం. దామోదర్, ప్రస్తుతం నకిలీ నెయ్యి గుట్టురట్టుకు సంబంధించిన వివరాలేంటి? దీనికి సంబంధించి ఏదైతే విజయవాడలో మొత్తం కూడా ఈ ర్యాకెట్ ఉందో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంది. మొత్తం 4 పోలీసు బృందాలు కలిసి మొత్తం దీన్ని దర్యాప్తు చేస్తూ ఉంటే ఈ నెయ్యి అంతా కూడా నందిని బ్రాండ్ పేరుతో తిరుమలకు చేరుకుంటుంది అని చెప్పేసి మొత్తం గుర్తించడం జరిగింది. పైడిపాల త్రినాథ్ ద్వారా
తిరుమలలో ఉన్నటువంటి ఒక విజిలెన్స్ అధికారి, అత్యంత కీలకమైనటువంటి విజిలెన్స్ అధికారిని పట్టుకుని అతనికి మొత్తం కూడా డబ్బులు ఇచ్చి మొత్తం ఈ నెయ్యినంతటినీ కూడా నందిని పేరుతో ఉన్నటువంటి నెయ్యిని తిరుమలకు తరలిస్తున్నారని గుర్తించారు. ప్రధానంగా కనుక చూస్తే తిరుమల దేవస్థానానికి సంబంధించి కర్ణాటక పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య నుంచి నందిని ఆవు నెయ్యిని కొనుగోలు చేస్తోంది. అయితే అదే ముసుగులో అదే కవర్ ఉండే విధంగా ఏదైతే నందిని బ్రాండ్ కర్ణాటక నుంచి సరఫరా చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి నెయ్యి పేరుతో మొత్తం కూడా ఈ 2 లారీల నెయ్యి, ప్రతిరోజు 2 లారీల నెయ్యి, నకిలీ నెయ్యి విజయవాడలో తయారవుతుందో కొవ్వుతోనూ అదేవిధంగా వ్యర్థ పదార్థాలతోనూ తయారవుతున్న అడవి నెక్కలంలో తయారవుతున్నటువంటి నెయ్యిని తిరుమలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. దీని మొత్తానికి కూడా త్రినాథే ప్రధాన సూత్రధారుడుగా భావిస్తున్నారు. త్రినాథ్ కోసం మాత్రం పోలీసులు అయితే మాత్రం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. త్రినాథ్ అదేవిధంగా ఈ కేసులో ఫణితో పాటు ఏటుగా ఉన్నటువంటి అనిల్ పాత్ర కూడా ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యిని తరలించే విషయంలో పాత్ర ఉంది అని చెప్పేసి భావించి ఆ దిశగా వీళ్ళ పట్టుకునేందుకు మాత్రం విజయవాడ పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. స్వాతి. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.